డీమార్ట్కి పార్కింగ్ ఉందా లేదా? ఇందాకేమో పార్కింగ్ ఉందన్నావు, దానికి రెస్పాన్సిబిలిటీ అనేది నువ్వు చెప్పాలి. ఇంకోటి బయట బోర్డు పెట్టాలి, బోర్డు పెట్టాలి. ఎందుకు చెప్తాం వీడియో? నేను హ్యూమన్ చైర్మన్ అమ్మా, నా పేరు రాజిద్దాను. రాజేంద్ర, రెస్పాన్సిబిలిటీ నీది. పార్కింగ్ కూడా 30 రూపాయలు అన్నాడు వాడు. డీమార్ట్కి పార్కింగ్ వస్తే 30 రూపాయలు అంటే మీకు జిఎస్టీ తీసుకున్నాం, ట్యాక్సులు కట్టి అన్ని కట్టి బిల్లు కొట్టి కూడా మీకు 30 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలా? యాజ్ ఇండియా లెవెల్లో డీమార్ట్కి అక్కడ కూడా పార్కింగ్ లేదు, ఫ్రీ ఫ్రీ, అవునా కాదా? మరి మీరెందుకు 30 రూపాయలు చేస్తున్నారు? మరి నీకు షేర్ ఉంది అన్నావు దాంట్లో, పార్కింగ్ లేదా? అరే పార్కింగ్ ఉందా లేదా? జస్ట్ నువ్వు కన్ఫ్యూజన్ గా మాట్లాడమాక. మీ డీమార్ట్కి పార్కింగ్ ఉందా లేదా? అందరిది నీకెందుకు? నీ డీమార్ట్ చెప్పు నాకు, అందరిది ఎందుకు? అందరిది మనకి ఎందుకు చెప్పు? నీ డీమార్ట్కి పార్కింగ్ ఉందా లేదా? అంతే ఉందా? అది అందరికి కలిపి కాదు, నీ పార్కింగ్ దాంట్లో ఎక్కడ చూపించు, దాంట్లో పెట్టుకుంటాం మేము. సంబంధించిన పార్కింగ్ చూపించామనుకో, అక్కడ బండ్లు పెట్టుకుంటాం మేము, ఎందుకంటే కంపల్సరీ అది ఎవరికి ఫ్రీగా ఏమి ఫ్రీగా ఇవ్వాలి. ఎందుకంటే మీ దగ్గర షాపింగ్ చేసే వాళ్ళకి పార్కింగ్ అనేది ఒకటి, లేడీస్ కానీ జెంట్స్ కానీ టాయిలెట్స్ అనేది ఒకటి ఫ్రీ. ఇండియా లెవెల్ ఎవరికి ఎక్కడ కోట్లు పెట్టి కట్టినోడికి కూడా ఫ్రీ ఇవ్వాలి. అది అర్థమైందా? ఇప్పుడు డీమార్ట్కి పార్కింగ్లో 30 రూపాయలు వసూలు చేస్తున్నానంటే రెస్పాన్సిబిలిటీ నువ్వు మేనేజర్గా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నువ్వు వచ్చి వాడికి చెప్పాలి, అరే డీమార్ట్కి లేదురా నువ్వు ఎందుకు వసూలు చెప్తున్నావు అని వాడికి చెప్పాలి. నువ్వు చెప్పనంటే కుదరదమ్మా, అట్లా నువ్వు చెప్పనంటే కుదరదు. నేను పైదాకా తీసుకెళ్తా ఈ విషయాన్ని. తీసుకెళ్ళమంటావా? చెప్పు, నోట్తో చెప్పు. తీసుకెళ్ళమంటావు పైదాకా? ఎందుకు ఆపుతాము? నేను హ్యూమన్ చైర్మన్ తీసుకెళ్ళమంటావు పైదాకా? మీరా చెప్పు, తీసుకెళ్ళమంటావు పైదాకా తీసుకెళ్ళా? ఇక్కడ డీమార్ట్లో పార్కింగ్ కి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని పైదాకా తీసుకెళ్ళమంటావా? డీమార్ట్ అయితే పార్కింగ్ ఫీ కలెక్ట్ చేయాలి. మరి వాడు ఎవరు డబ్బులు అడుగుతున్నాడు? అయ్యో ఇది 30 రూపాయలు వసూలు చేశారా లేదా? ఇది ఎవరు తీసుకున్నారు? డీమార్ట్ కానీ తీసుకున్నారు వాళ్ళు, నా ముందే తీసుకోండి. డీమార్ట్ కానీ తీసుకున్నారు వాళ్ళు. అయ్యో ఇది ఒక బిల్లు 30 రూపాయలు కలెక్షన్. ఇది ప్రతి చోట సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ కాదు, ఇట్రా పెంచో. ఇంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాబు మీరందరూ పార్కింగ్ డబ్బులు తీసుకున్నారా? తీసుకున్నారా? అందరు మీరందరూ డబ్బులు పెట్టాలి కదా పార్కింగ్ కి. అంటే డీమార్ట్ కి పార్కింగ్ పెయిడ్, ఫ్రీ కాదు. ఏమి డీమార్ట్ కి ఇక్కడ గుంటూరులో మన ఏంటిది సెంటర్ లో ఉన్న డీమార్ట్ కి ఫ్రీ అనేది వెహికల్స్ కి లేదు. సమాధానం ఏం చెప్తున్నా అంటే ఫ్రీ అంటున్నాడు, కానీ ఇక్కడ వచ్చిన కస్టమర్లందరూ వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు వెహికల్ కి టోకెన్ తీసుకుని వచ్చారు. 30 రూపాయలు కట్టించుకున్నారు. రౌడీజం కూడా చేస్తున్నారంట. కాబట్టి ఈ విషయాన్ని డీమార్ట్ కి సంబంధించిన మేనేజర్ రాజేంద్ర ఏమంటున్నాడంటే మేము వసూలు చేయట్లేదు అబద్ధం చెప్తున్నాడు. సాక్ష్యం అందరి దగ్గర టోకెన్స్ ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ ఫ్రీ లేదు. అరే మరి అదే మాట వస్తుందని చెప్పేసి నేను బండి బయట పెట్టుకుని బండి బయట పెట్టారండి. రౌడీజం చేస్తున్నారు మీరు, అర్థమైందా? అక్కడ టోకెన్ తీసుకున్న సెక్యూరిటీ కూడా రౌడీజమే, అర్థమైందా? కింద లేడీలో రౌడీజమే. ఇక్కడ ప్రతి ఒక్కరు రౌడీజం చేస్తున్నారు. ఇక్కడ ఇంతమంది చెప్తున్నారు. మీకు వినిపిస్తుందా? కనబడుతుందా నీకు? వీడియో ఎందుకు ఆఫ్ చేయాలండి? ఏమి నీకు కనబడుతుందా?
ఇదంతా నీకు కనపడుతుందా? మరి నీ కళ్ళ ముందు కనిపిస్తున్నా, నిజాలు కూడా అబద్ధం అంటావు నువ్వు? కనెక్ట్ చేయట్లేదు సార్. నేను ఎప్పటికీ అదే చెప్తున్నాను, ఇప్పటికీ అదే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు పార్కింగ్ తీసుకొని బండి పెట్టాక ఖచ్చితంగా అక్కడ డిమార్ట్ లో చేస్తాడు. ఆ బండి ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి. డిమార్ట్ సరే మీరు వస్తున్నారు కదా, నేను డిమార్ట్ షాపింగ్ వచ్చాను, నా బండి ఎక్కడ పెట్టుకోవాలి? అందరికీ షాపింగ్ ఆ బండి ఎక్కడ పెట్టాలి చెప్పండి నాకు. పార్కింగ్ లేదు. ఇలా చెప్పు చెప్పు ఆ బండి ఎక్కడ పెట్టాలి నేను చెప్పండి. డిమార్ట్ పార్కింగ్ లేదు అన్నారు. చెప్పు ఎక్కడికి వెళ్తా సార్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? రండి. నువ్వు కస్టమర్ల దగ్గర మాట్లాడు, కస్టమర్ల మీకు దేవుళ్ళు, కస్టమర్ల దేవుళ్ళు. మీరు శత్రువులు చూశారనుకోండి, డిమార్ట్ కాదు బాబు లాంటివి కూడా పడిపోతాయి. కస్టమర్లను దేవుళ్ళుగా చూడండి, అంతేగాని శత్రువులు చూడొచ్చు. రౌడీజాలు చేయొద్దు. మీరు రౌడీజాలు చేయటము ప్లస్ దందాలు చేయటము ఇవి మానుకోండి. ఇవి మానిపిస్తాం కూడా మేము, అర్థమైందా? హ్యూమన్ చైర్మన్ కాబట్టి మానిపిస్తాం. ఇంతమంది విషయంలో నువ్వు రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా తీసుకుంటావో నాకు తెలియదు. ఆ పార్కింగ్ ఫీజు అనేది నువ్వు తీపించాలి. నీకు ఫస్ట్ చెప్తున్నా, నేను తీపించాలి. మళ్ళీ రేపు వస్తాను. రేపు నా టీంతో వచ్చాను అనుకో, హ్యూమన్ ఫ్రెండ్ టీంతో వచ్చాను అనుకో, ఇక్కడే మొత్తం ముట్టిస్తాను. డిమార్ట్ కూడా ముట్టిస్తాను అలా చేసి. అది కూడా చెప్తున్నా. నేను మీకు మాట్లాడతావా నాకు, లేకపోతే నువ్వు మెయిల్ నెంబర్ మీ మెయిల్ ఐడి ఇస్తావా? మీ డిమార్ట్ మీ మెయిల్ ఐడి దానికి సంబంధించిన ఏముంటాయి ఏంటి? ఆన్లైన్లో కంప్లైంట్ ఇచ్చేది ఏంటయ్యా? ఆన్లైన్ నేను వచ్చాను హ్యూమన్ రైట్స్ అండి, బిలో మీ ఓనర్ని.